ఈరోజు 735 మన దగ్గరకు వచ్చింది. బానెట్ ఎక్కడో తగిలిచ్చినారు, బానెట్ కానీ పక్కన పెట్టేసినాము. అక్కడ బానెట్ తీసేసినాము. కస్టమర్ ఈడున్నాడు. అన్న ఏమన్నా కంప్లైంట్ మీది? ఇంజన్లో సౌండ్ వస్తుంది. ఇంజన్లో సౌండ్ వస్తుంది. ఓసారి స్టార్ట్ చేయన్నా, న్యూట్రల్ చేసి స్టార్ట్ చేయి. అదేనా సౌండ్? టక్ 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 అని అదేనా సౌండ్? ఇది సౌండ్ ఇంజన్లో. సరేనా, ఇంజన్ ఓపెన్ చేసి చూపిస్తా. పిస్టన్ ఆఫ్ చేయబండి. ఇంజన్ ఓపెన్ చేసి చూపిస్తా. పిస్టన్ ఏమన్నా సీజ్ అయింటే పిస్టన్ మార్చుకుంటారా? మార్చుకుంటాం. రైట్, ఓకే ఓకే. నీ బండి ఎందుకు పిస్టన్ సీజ్ అయిందంటే రేడియేటర్లో ఎప్పుడన్నా నీళ్ళు అయిపోయింటాయి. ఆ నీళ్ళు అయిపోయినందువల్ల నీ బండి సీజ్ అయినట్టుంది. డ్రైవర్ మీరేనా వేరే వాళ్ళకని? వాళ్ళు అప్పుడేమైనా జరిగిండొచ్చు. అది ఇంజన్ ఓపెన్ చేసి చూపిస్తా. ఓకేనా? పిస్టన్ సీజ్ అయిందని చెప్పినా కదా, అదిగో పిస్టన్ సీజ్ అయింది. అదిగో దీందే సౌండ్. ఇదే ఈ లైనర్లో కొట్టుకుంటా ఉండే, రాసుకుంటుంది ఈ లైనర్. అక్కడ రాసుకుంటుంది. ఈ పిస్టన్ సౌండే నీ సౌండ్. టక్క 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 అని కొట్టుకుంటాడు కదా, అదే నీ సౌండ్. అనంతపూర్ పోయి సామాన్లు తెచ్చుకోవాలా. ఈ లైనరు, ఈ పిస్టను, ఈ రింగులు 3 సెట్ తెచ్చుకో, మార్చేద్దాం. ఓకేనా? రైట్. ఈ గర్జన్ పిన్ను బయటికి తీయడానికి పుల్లర్. ఇది పుల్లర్. ఇది రెడీ చేసినాం మనము ఈ విధంగా. ఇప్పుడు దీన్ని ఇక్కడేసి తిప్పితే అది బయటకు వస్తుంది. అక్కడేసి తిప్పి కదిలింది. లూజ్ చేసి వచ్చేసింది మొత్తం బయటికి. దీన్ని లూజ్ చేసి ఈ విధంగా తీసేద్దాం. దీన్ని ఈ విధంగా లూజ్ చేసి దీన్ని లూజ్ చేసుకొని దీన్ని బయటికి తీసి ఈ విధంగా ఎట్లుంటుంది. ఇది ఈ విధంగా పిస్టన్ని కండక్టింగ్ రాడ్లో నుంచి తీయచ్చు. ఇది సీజ్ అయిపోయింది. ఇక్కడంతా సీజ్ అయిపోయింది. ఇక్కడంతా కనెక్టింగ్ రాడ్లో నుంచి ఇది ఈ విధంగా తీయచ్చు. ఇది పుల్లర్. ఇది ఎట్లా అంటే, ఇది ఈ విధంగా గర్జన్ పిన్లు, 2 గర్జన్ పిన్లు ఈ విధంగా దాంట్లో సెట్ చేసుకొని దీనికి ఈ బోల్ట్ వేసి ఈ బోల్ట్ టైట్ చేస్తే, ఇది దీనికి ఇక్కడ టైట్ చేస్తే ముందరికి ప్రెస్ అయితే దుబ్బుకుంటూ పోతుంది. గర్జన్ పిన్ ఇటు సైడ్కి వచ్చేస్తుంది. గర్జన్ పిన్ ఇటు సైడ్కి వస్తుంది. ఈ విధంగా మనము పిస్టన్ బయటికి తీయచ్చు ఈ పుల్లర్ ద్వారా.